హాయ్ మామ, ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. మనం ప్రతిరోజు తినే సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా తయారవుతుందని ఈ వీడియో చూపించబోతున్నాను. ఫస్ట్లీ మనకి ఉప్పు తయారవ్వాలంటే ఆ చెరువుల్ని అలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని వాటర్తో నింపుకోవాలి. నింపుకున్న తర్వాత అలా కొన్ని రోజులు అలా ఉంచితే మనకి ఆ వీడియో చూపిస్తున్న విధంగా ఆ వాటర్ మళ్ళీ తయారవుతాయి. నేనైతే మీకోసం ఒక వ్యక్తిని కలవడం జరిగింది. వాళ్ళు ఉప్పు ఎలా పండిస్తారో నాకు వివరంగా చెప్పారు. అదేంటో మీరు చూసేయండి. అలా తొక్కాలా? తొక్కడం వల్ల ఏమవుతుంది? ఉప్పు అనేది బయటకు వస్తుందా? ఓకే. బాగా పండిన తర్వాత అప్పుడు రాస్తాం మన పలకలతో రాసి మళ్ళీ మీద తొక్కుడు వేస్తాం. మనకు ఉప్పు రావడానికి ఒక నెల రోజులు పడుతుంది. ఈ ఉప్పు బయట అమ్ముతారుగా మీరు? అదే అదే అంటే ఇక్కడ నుంచి వాళ్ళు కొను బస్తాకి 50 లెక్క ఇవ్వడమే. 50 రూపాయలా? మేము ఎన్ని బస్తాలు తీస్తే అన్ని 50లే. అదేలే. ఇప్పుడు ఉప్పు మనం వంటలో వాడుకోవచ్చా? అదేలే అదేలే. ఒకసారి వాటర్ పెట్టి వెళ్ళిపోతారా? అదేలే అదేలే. కొన్ని రోజుల తర్వాత నేను ఆ ప్లేస్కి మళ్ళీ విజిట్ చేశాను. వాళ్ళు చెప్పిన విధంగా ఉప్పు రావడం స్టార్ట్ అయ్యింది. మీరు కూడా చూడొచ్చు, ఒకసారి చూసేయండి. నేనైతే అన్ని ప్లేస్ని కవర్ చేశాను, ఎక్కడెక్కడ ఉప్పు పండిస్తున్నారని. వీళ్ళైతే కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉప్పు పండిస్తున్నారు, ఇది చూసేయచ్చు. వన్ మంత్ తర్వాత నేను విజిట్ చేశాను. అక్కడ చూడండి, ఉప్పు అయితే బయటికి తీసేశారు. చూడండి, చిన్న చిన్న పోగుల కింద వాటిని చేశారు ఉప్పునైతే. వీళ్ళైతే ఈ ఉప్పుని సాల్ట్ కంపెనీకి అమ్మేస్తారు. సాల్ట్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తక్కువ రేటు కొనుక్కుని వెళ్తారు. ఈ సాల్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఉప్పుని ప్రాసెసింగ్ చేసి మనకు అమ్ముతున్నారు బయట, డిఫరెంట్ కంపెనీ నేమ్స్ పెట్టి. సో మనకైతే ఉప్పు అయితే ఇలా తయారవుతుందండి. ఇలా వాడిన ఉప్పు అయితే హెల్త్కి మంచిది, ప్రాసెసింగ్ చేసిన ఉప్పు అయితే హెల్త్కి మంచిది కాదు. సో చూసారుగా ఉప్పు ఎలా వస్తుందని. సో మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం అనేది అనేక మంది చూపిస్తుంది. సో థ్యాంక్ యూ.